అండి, నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నవోదయ క్లాసులో నెంబర్ సిస్టమ్ క్లాస్ జరుగుతుందండి. ఇది లెసన్ 3, 3వ లెసన్. ఇప్పుడు బిఫోర్ లెసన్లో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఇవన్నీ వీటన్నిటి గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూద్దామండి. ఈ వీడియో చివరిలో మీకు హోంవర్క్ ఇస్తానండి. హోంవర్క్ కంప్లీట్ చేసి కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్స్ని పెట్టండి. నేను మరలా మీకు రిప్లై ఇస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరుతుంది. మరి మీకు ఉపయోగకరమని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు లెసన్లోకి వెళ్దామండి. రేషనల్ నెంబర్ని మనం క్యూతో చూస్తామండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యూ. మరి ఈ రేషనల్ నెంబర్స్ని ఏ విధంగా ఉంటాయంటే P/Q ఫార్మేట్లో ఉంటాయండి. అంటే మనకు తెలుసు ఫ్రాక్షన్స్ 2/3, 7/11 ఏ విధంగా ఉన్నాడు కూడా ఈ విధంగా ఫ్రాక్షన్ రూపంలో ఉంటే అవి రేషనల్ నెంబర్స్. ఇన్ తెలుగు మీడియం అకరణీయ సంఖ్యలు అంటారండి. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే కరణీయ సంఖ్యలు. ఈ అకరణీయ సంఖ్యలో P/Q ఫార్మేట్లో ఉంటుందని చెప్పాను కదండి. ఈ Q అనేది 0 కాకూడదండి. Q ≠ 0. ఇది మెయిన్ కండిషన్ అండి. Q 0 అయిందనుకోండి, ఎనీథింగ్ బై 0 ఇస్ ఇన్ఫినిటీ. ఇది వ్యాలిడ్ కాదండి. అందుకు Q ≠ 0. ఇప్పుడు మరి ఇర్రేషనల్ నెంబర్ని గురించి చూద్దామండి. ఈ ఇర్రేషనల్ నెంబర్ని P/Q ఫార్మేట్లో రాయలేమండి. అసలు P/Q ఫార్మేట్లో రాయలేమండి. మరి ఎలా రాస్తాం అంటే √2, √3, √5 ఈ విధంగా రాస్తుంటామండి కరణీయ సంఖ్యలను. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది చూద్దాం. 1 2s are 2, 2 1s are 2. ఏదైనా నెంబర్లో టేబుల్లో వస్తుందండి, రావడం లేదు. కాబట్టి 2 ఫ్యాక్టర్సే ఉంటే ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్సే ఉంటే ఈ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటారండి. మరి 4కి ఎన్ని టేబుల్లో వస్తుందండి? 3 టేబుల్లో వస్తుంది. కాబట్టి 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు అండి. మరొకటి చూద్దాం. ఈ 5 అనేది చూద్దామండి. 1 5s are 5, 5 1s are 5. మరి ఈ రెండు టేబుల్లోనే వస్తుంది. ఇంకేమైనా టేబుల్ వస్తుందండి? రాదు కదా. అందువల్ల 2 టేబుల్లో ఒక ఫ్యాక్టర్ 1 అవ్వాలి, సెకండ్ ఫ్యాక్టర్ అదే నెంబర్ అవ్వాలండి. మొదటి ఫ్యాక్టర్ మాత్రం 1 ఉండాలండి. చూడండి, మొదటి ఫ్యాక్టర్ 1 అయ్యింది, రెండో ఫ్యాక్టర్ అదే నెంబర్ అయ్యింది. సో ఇలాంటి నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటామండి. మరి 1 to 10 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో తెలుసండి? 2 3 5 7. అంటే ఎన్ని ఉన్నాయండి టోటల్? 1కి 10కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ 4 అండి. 4 అండి. నెక్స్ట్ 11కి 20కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ 11 13 17 19. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 4. మరలా 21 నుంచి 30 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో తెలుసండి? 2 ఉంటాయండి. 23 and 29 2 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి. ఇప్పుడు 31 నుంచి 40కి
మరలా 2 ఉంటాయండి. 31, 37 అండి. 41 నుంచి 50కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అంటే 3 ఉంటాయండి. 41, 43, 47. మరలా 51 నుంచి 60కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అంటే 2 ఉంటాయండి. 53, 59 అండి. మరి 61 నుంచి 70కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే 2 ఉంటాయండి. అదేంటి సార్, ముందు ఇవి వేసి ఈ నెంబర్ రాయాలి కదా, మీరేంటి అలా చేస్తున్నారు అని డౌట్ వస్తుందా? అదే చెప్పబోతున్నాను. 2 ఉంటాయి. 61, 67. ఇప్పుడు 71 నుంచి 80 3 ఉంటాయండి. 71, 73, 79. మరలా 81 నుంచి 90కి 2 ఉంటాయండి. 83, 89. నెక్స్ట్ 91 నుంచి 100 మధ్యలో 97, 1 ఉంటుందండి. మరి ఏంటి సార్ లాజిక్, ముందే నెంబర్ వేసి ఆ తర్వాత ఇవి వేశారండి. లాజిక్ ఏంటంటే ఏమీ లేదండి, ప్రైమ్ నెంబర్స్కి ఒక ఫోన్ నెంబర్ ఉంది. మీ ఇంటి దగ్గర మొబైల్ ఉంది కదా, ప్రతి సిమ్కి ఒక నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్. అలాగే ప్రైమ్ నెంబర్స్కి ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ పేరు నోట్ చేసుకోండి మరి, 44. మరి నోట్ చేసుకోండి మరి, 44 22 322 321. సార్ ఇది ఎక్కడుంది సార్, ఇది ఎక్కడుంది సార్ అంటే చూడండి, 44 22 322 321. మరి ఈ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి, బాగా గుర్తుంచుకోవాలి. అవసరం, చాలా అవసరం. మరి ఇవి ఎందు గురించి సార్, ఈ ప్రైమ్ నెంబర్స్, ఫోన్ నెంబర్స్ ఎలా ఉపయోగపడుతుంది సార్ ఈ నవోదయ ఎగ్జామ్కి అంటే, ఇప్పుడు వాడు హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 20 అని అడుగుతాడు. మనం ఒక్కసారి ఆ క్వశ్చన్ చూసేసరికి మనం కన్ఫ్యూజన్ అయ్యి ఏది ప్రైమ్ నెంబరో ఏదో గుర్తుండదు మనకి. అప్పుడు ఏం చేస్తాం, 1 to 10 4, 11 to 20 4, టోటల్ ఎంతండి 8. అంతే, 1 to 20 మధ్యలో 8 ఉంటాయి. మరి 30కి 1 to 30 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి చెప్పండి. ఇగో ఇది 10 లోపల 4, 20 లోపల 4 4 8, 30 లోపల 10. చూసారా ఎంత ఈజీ అయిపోయిందో. ఓకే, ఇప్పుడు 50 లోపల 50 బిట్వీన్ 1 to 15 బిట్వీన్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో చూద్దామండి. 5 కదా ఉండాలి. 4 + 4 8, 8 + 2 10, 10 + 2 12, 12 + 3 15. 15 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి 1 to 50 మధ్యలో. చూసారా ఎంత ఈజీ ఉందో. మరి టోటల్గా 1 to 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే టోటల్గా 25 ఉంటాయండి. మరి ఈ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మనం బైహార్ట్ చేయాలి, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ ఉంటుందండి. ఆడ్ మ్యాన్ అవుట్లో 23, 29, 31, 32 అని ఇచ్చాడండి. మరి ఏం చేస్తాం, అందులో 3 ప్రైమ్ నెంబర్స్, 1 అదర్ నెంబర్. కాబట్టి ఆ అదర్ నెంబర్ని మనం పిక్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ ప్రైమ్ నెంబర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ట్విన్ ప్రైమ్స్, ట్విన్స్, ట్విన్ ప్రైమ్స్ అంటే కవల ప్రధాన సంఖ్యలు ఉంటవి. అంటే చూడండి, ఈ రెండింటికి మధ్యలో ఎంత గ్యాప్ ఉందండి అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయి మధ్యలో, ఒక నెంబర్ ఉంటుంది. అంటే సబ్ట్రాక్ట్ చేస్తే 2 రావాలి.
ఈ రెండింటిని ఈ 3ని 5ని ట్విన్ ప్రైమ్ అంటారండి. మరి అలాంటివి ఈ రెండు కూడా ట్విన్ ప్రైమే కదండి. 5 7 5 7 కూడా ట్విన్ ప్రైమే. మధ్యలో ఒక నెంబర్ ఉండకూడదు, ఇలాంటి ప్రైమ్ నెంబర్స్ మధ్యలో దాన్ని ట్విన్ ప్రైమ్ అంటారు. మరొకటి చూద్దాం, చూడండి. ట్విన్ ప్రైమ్ 11 13, ఇంకేముంది 17 19. మరి 1 to 100 మధ్యలో ఎన్ని ట్విన్ ప్రైమ్స్ ఉంటాయి అని వాడు నవోదయ క్వశ్చన్ అడుగుతుంటాడండి. హౌ మెనీ ట్విన్ ప్రైమ్స్ బిట్వీన్ 1 to 100 అని అడిగితే ఈజీగా 8 అని చెప్పాలండి. చూద్దాం ఎన్ని వచ్చో చూద్దాం. 29 31. మరి మధ్యలో ఒక నెంబరే కదండి ఉంది. ఈ రెండు చూద్దాం. 41 43, మరలా 59 61, నెక్స్ట్ 71 73. చూసారండి ఎన్ని ట్విన్ ప్రైమ్స్ వచ్చాయో చూసారా? 1 2 3 4 5 6 7 8, మొత్తం 1 to 100 మధ్యలో 8 ట్విన్ ప్రైమ్స్ ఉంటాయండి.